రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తేనే మంచిది. అంటే టీఆర్ఎస్ ఎందుకు గెలవాలి అనుకుంటున్నారు? ఎందుకంటే రైతులకు కానీ ఇలా ఫుడ్ పార్ట్ల మీద కానీ ఆటో డ్రైవర్లకు కానీ ప్రతి వాళ్ళకు అనుకూలంగా ఉన్నది, మంచిగా పనులు చేసింది. కాబట్టి 60-70 ఏళ్ళ నుంచి ఏ పార్టీ చేయలేదు. రెండవది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు మేము ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి మేము కాంగ్రెస్ ప్రభుత్వమే వేసినాము, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తిరిగినాము. కాబట్టి అది అనుకూలంగా అలా నాయకులు మంచోళ్ళు కాక దాన్ని ప్రతి దెబ్బ తీసిరు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి పోయింది. అది పోయినాక ఈ ఒక్కసారి ఇచ్చి చూద్దామని చూసిరు. 2 నెలలు వెళ్ళి 3వ నెల నడుస్తుంది, అయినా దాన్ని ఎవడు దేక్తలేడు. అయినా కానీ ప్రజలని మోసం చేసిర్రు, ఎవరిని, రైతులని. ఇప్పుడు వాళ్ళు కూరగాయలు అమ్ముకోవాలన్నా, ఏమైనా పనులు చేయాలన్నా నీళ్ళు కావాలి, కరెంటు కావాలి, ప్రతిదానికి పోయిన ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఆయనది ఇంకా ముందుంది. కాబట్టి దానికి అనుకూలంగా ఇప్పుడు ఆయనది ఏంటంటే కొన్ని తప్పులు చేసిండు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఎవడైనా సరే అందరూ మనము అనుకూలంగానే పోయినాం. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు తప్పు చేసింది ఏంటంటే ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా రైతులకు బంద్ చేసి ముసలోళ్ళకు పింఛన్లు అవి ఆపేసి, ఈ జీతాలు చేసే వాళ్ళకి అవి ఆపేసి, ఈ మన రేవుడికి మా బస్సులు పెట్టి అది తప్పు చేశారు. అంటే ప్రజాపాలన సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నా. అవును, ప్రజాపాలన నిలిపించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు బస్సు ఎవరు ఎక్కుతారు, ఎవరు దిగుతారు? నా ఇంట్లో 4 ఉన్నారు, కాదంటలేను. నా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఎక్కుతారు, దిగుతారు, పోతారు. దానికి అంటలేను. 10 రూపాయల గురించి నేను మాట్లాడతలేను. 10 మందికి ఉపయోగించిందంటే ఒక ఆడపిల్లకు 3 తులాల బంగారు, 2 తులాల బంగారు ఇస్తున్నాం, ఒక అన్ననో చెల్లెనో నా అక్కనో అనుకొని ఇచ్చి ఉంటే అది ఒక పరిపాలన బాగుంటుండే. రెండవది సిలిండర్ పిరి ఇచ్చినా బాగుంటుండే. ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఎవరినైనా నిన్ను నమ్మేసినావు అంటే అది బాగుంటుండే. నువ్వు అన్నీ నీ ఫ్రీ ఇస్తున్నా, అది ఇస్తున్నా అని తప్పు చేసి నువ్వు ఏది ఇవ్వకుండా ఇవ్వాలని నువ్వు బావుల కాడ కానీ మోటార్లు పెట్టి మీటర్లు పెట్టి అది తప్పు చేస్తున్నారు. రెండోది ఎత్తిపోతల నీళ్ళు ఉడకంగా వాళ్ళకి నీళ్ళు, రైతులకు నీళ్ళు ఇస్తే కరెంట్ ఇస్తేనే రేపు పంట పండిస్తాడు, రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు ఏమి ఇట్లా లేనప్పుడు ఏం చేస్తారు, రేట్లు పెంచుతాడు. అందరికీ ఆగమే. ఇప్పుడు ఇంత బిల్డింగ్లో డ్యూటీ చేస్తున్నాం, మనం తిండి లేకుండా బతకగలుగుతాం, కలగలేం కదా. రైతులు చేస్తేనే మనం బతుకుతాం, రైతులు లేని మనం లేం. ఆటో డ్రైవర్లు అయినా రోడ్డు మీద పోతున్నాం 24 గంటలు. ఆ ట్రాఫిక్ కూడా అయినా ఆడొచ్చి ఫోటో కొడతాం, ఈడొచ్చి ఫోటో కొడతాం. మేటికల్ గట్టాలు ఎవడెక్కంది? అంటే ఎవరు ఎంత డబ్బు సంపాదించినా రైతు నుంచి వచ్చే అన్నం మాత్రమే. అంతే మరి, రైతు వల్లనే మనం బతుకుతున్నాం. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ఎంపీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా సరే రైతు బిడ్డతోటే మనం బతుకుతున్నాం. కాబట్టి రైతుకి అన్యాయం చేయొద్దని నేను కోరుకుంటున్నాను. అంటే ఏ పథకాలు పెట్టినా ముందు రైతుతోనే మొదలు పెట్టాలి అంటే ఏ పథకాలు పెట్టినా రైతునికి అన్యాయం చేయకుండా రైతుకు మంచి పనులు చేసేటోనికి ఓటు వేయాలి. కానీ కాకపోతే ఈయన ఒక్కసారి ఇచ్చి చూద్దాము అన్నట్టుగా పోయి మోసపోయారు అంతే రైతులు. ఇప్పుడు వాళ్ళకు అనుభవం అయిపోయింది, వాళ్ళు బాధపడుతారు ఇప్పుడు. అంటే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి రాదు, కాంగ్రెస్ పార్టీ రాదు, చాలా దెబ్బతింటుంది. ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నవచ్చు రెడ్ల పరిపాలన, వీళ్ళు వాళ్ళు అని మనం అనొద్దు. ఎవరైతే ముందు వీళ్ళు పెట్టేది లేదు, ఆడు పెట్టేది లేదు. ఎవరికైనా ఎవరికో ఒకరికో వేసేదే ఓటు, తప్పదు అది. కాకపోతే ఒకసారి ఈయన 2 సార్లు చేసిన కేసీఆర్, ఈయనకోసారి ఇచ్చి చూద్దామని వేసినాం. ప్రజాపాలన సరిగా నిర్వర్తించే నాయకులే ఈ రాష్ట్రాలలో నిలబడతారు. అవును, అంతే. ఎవరైతే మంచి రాష్ట్రంలో పరిపాలించి రాష్ట్రానికి మంచిగా రైతులకు కానీ, ఈ ఫుట్బాల్ల మీద పనులు చేసుకొని బతికేటోళ్ళకి కానీ, ఆటో డ్రైవర్లకు కానీ ఎవరికైనా అన్యాయం చేయకుండా మంచిగా వాళ్ళని గరీబ్ వాళ్ళని మంచిగా చూసుకుంటేనే మంచిగా వాళ్ళని మళ్ళాసారి గుడకంగా ఒక అదుపులో పెట్టి మళ్ళీ ఓటేస్తారు. అంతే. పేద ప్రజలను అభివృద్ధి చేసినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. ఉన్నోనికి ఏముంది, ఉన్నోడు ఉంటాడు, ఆనకానికి ఒకటే లేడే కదా. ఇప్పుడు ఇవాళ ప్రజలు వేసినాకే నువ్వు గెలిచినావు. ప్రజలు ఆ రైతులు గరీబ్ లేకపోతే నువ్వు గెలుస్తున్నా కావు కదా, తప్పది. కాబట్టి నువ్వు రైతుల బంధువున ఉండి రైతులకు అన్యాయం చేయకుండా ఉంటే మళ్ళీ ఒకసారి కూడా అవకాశం ఇస్తారు, లేదంటే ఆగమైపోతావు. అంటే ప్రజలకు మంచి చేసే పార్టీలే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా నిలబడగలవు అని చెప్తారు. అంతే, ఎక్కడైనా నిలబడగలుగుతాడు. ఓకే రైట్.